హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రీతి సన్నీ బ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఏంటంటే రక్షాబంధన్. ఇప్పుడు వచ్చేసి రాఖీ కట్టేది సమీక్ష పెద్దమ్మాయి. ఇప్పుడు నెక్స్ట్ రాఖీ కట్టేది అక్షయ, రెండో అమ్మాయి. ఇప్పుడు వచ్చేసి గిఫ్ట్స్ అండి. వాళ్ళ డబ్బులతోటే కొని అబ్బాయిలు వాళ్ళ అక్కలకి గిఫ్ట్స్ ఇచ్చారండి. ఇప్పుడు వచ్చేసి అబ్బాయిలు వాళ్ళ అక్కలకు కాలు మొక్కుతున్నారండి. ఇది మా తెలంగాణ ట్రెడిషనల్ అండి. అబ్బాయిలకు అమ్మాయిలు మొక్కడం కాదండి, అమ్మాయిలకే అబ్బాయిలు మొక్కుతారు. ఇక్కడ వచ్చి రాఖీ కట్టేది మా తోటి కోడలండి. రక్షాబంధన్ అంటే అర్థం మనకి రాఖీ ఎవరైతే కడతారో వాళ్ళకి రక్షగా మనం ఎల్లప్పుడూ ఉంటామని అర్థం. మనం రాఖీ ఎవరికైనా కట్టొచ్చండి, బ్రదర్స్కి కానీ సిస్టర్స్కి కానీ. ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ మా అత్తయ్యకి కడుతున్నాను. అత్తయ్య కూడా మనకు రక్షణ ఇస్తారు కదండి. అంటే మన కష్టాలలో కానీ దేంట్లో అయినా కానీ మనకు తోడుగా ఉంటారు కదా, అది కూడా ఒక రకమైన రక్షణనే కదండి. అందుకే నేను ఇక్కడ మా అత్తయ్యకి రాఖీ కడుతున్నాను. ఇక్కడ నేను వచ్చేసి మా తోటి కోడలికి రాఖీ కడుతున్నానండి. నేను ఎలాగైతే తనకి ప్రామిస్ చేశానో రక్షణగా ఉంటానని, అలాగే తను కూడా నాకు రక్షణగా ఉండాలని రాఖీ కడుతున్నానండి. తిను వచ్చేసి మా ఆడపడిచి పాప అండి. మా ఆడపడిచి 2019లోనే చనిపోయారండి. ఇంకా తన ప్లేస్లో తిను వచ్చేసి వాళ్ళ మామయ్యలకు రాఖీ కడుతుంది. ఇతను వచ్చేసి మా ఆడపడిచి హస్బెండ్ అండి. ఇక్కడ చూసారండి పిల్లలు చాక్లెట్స్ ఎలా షేర్ చేసుకుంటున్నారో అందరు కలిసి. ఇక్కడ తిని వచ్చేసి మా హస్బెండ్కి రాఖీ కడుతుందండి. తన పేరు ప్రియాంక అండి. ఇందాక చెప్పడం మర్చిపోయాను నేను. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి. తినేంటి రెండవ రాఖీలు కడుతుందని అనుకుంటున్నారు కదా మీరు. మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ తను బ్రతికున్నప్పుడు కట్టిన ఒక రాఖీని తిని వచ్చేసి ఎవ్రీ ఇయర్ అదే రాఖీని మా హస్బెండ్కే కడుతుందండి తన గుర్తుగా. ఇతను వచ్చేసి మా మామయ్య అండి. మా మామయ్య కూడా తను రాఖీ కడుతుంది. వాళ్ళ కూతురు ఉంటే తనే కట్టేదండి. ఇప్పుడు తను లేదు కాబట్టి తన ప్లేస్లో మా ఆడపడిచే పాప కడుతుంది.
తిని వచ్చేసి మా మరిది అండి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ టైం పిల్లలది. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ కాలు మొక్కుతున్నారండి. గిఫ్ట్గా కార్డ్ ఇచ్చారు, తనకి ఏది కావాలంటే అది కొనుక్కోమని. మా మరిది కూడా క్యాష్ ఇచ్చినాడు. ఇప్పుడు తన కాలు పిల్లలు కూడా మొక్కుతున్నారండి. తను వదిన అవుతుంది కాబట్టి అందరూ మొక్కుతున్నారు. తను కూడా మాకు రాఖీ కడుతుందండి. ఇందాక నేను చెప్పాను కదండి, ఎవరైతే మనకి రాఖీ కడతారో మనం వాళ్ళకి రక్షగా ఉంటాము అని ప్రామిస్ చేస్తున్నట్టు అని. ఇక్కడ చూడండి, మాకు కూడా తను రాఖీ కడుతుంది.
చెప్పాను కదండి, ఇతను మా ఆడపడిచే హస్బెండ్ అని. మాకు వరుసకు అన్నయ్య అవుతాడు కాబట్టి మేము ఇతనికి కూడా రాఖీ కడతామండి. ఇప్పుడు ఇక్కడ రాఖీ కట్టడం కంప్లీట్ అయిపోయిందండి. నేను వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాను. వెళ్ళే దారిలో ఇది ట్యాంక్ బండ్ అండి. ఫుల్ వర్షము, అదిగోండి అది బుద్ధుడి విగ్రహం. ఇది వచ్చేసి సెక్రటేరియట్ అండి. తెలంగాణకి సీఎం కేసీఆర్గా ఉన్నప్పుడు కట్టించింది. ఇది వచ్చేసి దీపం. ఎవరైతే తెలంగాణ పోరాటానికి వీర మరణాన్ని అర్పించారో వాళ్ళకి గుర్తుగా ఇది కట్టించాడండి సీఎం కేసీఆర్. ఇప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి రాఖీ కడుతున్నానండి. తిని వచ్చేసి మా ఫాదర్. నాకు 3 బ్రదర్స్ అండి. తిని వచ్చేసి మా పెద్దన్నయ్య. తిని వచ్చేసి మా వదిన అండి, పెద్ద వదిన. వీళ్ళిద్దరు వచ్చేసి మా పెద్దన్నయ్య పిల్లలండి. చూడ్డానికి 2 అబ్బాయిలా ఉన్నారు కదండి, కానీ ఆడపిల్లలు. తిను పెద్ద అమ్మాయి అండి, పేరు భవ్యశ్రీ. తిని వచ్చేసి 2 పాప అండి, పేరు జోసిక. ఇది మా మదర్ అండి. తిని వచ్చేసి మా పిన్ని అండి, అమ్మ వాళ్ళ సిస్టర్. ఇప్పుడు నేను ఇంటికి బయలుదేరానండి, ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయండి నెక్స్ట్ డే. ప్లస్ మా చిన్నత్తయ్య వాళ్ళ పిల్లలు కూడా వస్తామన్నారండి రాఖీ కట్టడానికి. తిను వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ సిస్టర్ పాప అండి. ఇక్కడ వచ్చేసి వాళ్ళు మా అత్తయ్యకి నాకు కూడా రాఖీ కడుతున్నారండి. తిను వచ్చేసి మా చిన్నత్తయ్య వాళ్ళ పాప అండి. మా అత్తయ్య వాళ్ళు వచ్చేసి 3 సిస్టర్స్ అండి. ఇందాక చూసింది పెద్ద సిస్టర్ వాళ్ళ పాప, తిను సెకండ్ సిస్టర్ వాళ్ళ పాప, తిను కూడా ఫస్ట్ సిస్టర్ వాళ్ళ పాప అండి. చూస్తారు కదండి, మా రక్షాబంధన్ మేము ఇలా జరుపుకున్నాం. మీరు కూడా ఇంత హ్యాపీగా జరుపుకున్నారని మేము అనుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.